తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పహల్గాం ఉగ్రదాడితో మాకు సంబంధం లేదని కారు కూతలకొస్తున్న పాక్ అసలు నిజస్వరూపం బయటపడింది. పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ సైన్యం హస్తం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. టూరిస్టులపై దాడి చేసి చంపేసిన ఉగ్రవాదుల్లో ఒకరైన హషీం మూసా పాక్ కమాండోగా తెలిసిందే. పాక్ సైన్యంలో పనిచేసి అనంతరం ఉగ్రవాదిగా మారి లష్కర్-ఏ-తోయిబాతో కలిపి పనిచేస్తున్నాడు. అతడు పాక్ సైన్యంలో పనిచేసినట్టు కీలక ఆధారాలను భారత సైనికాధికారులు గుర్తించారు. దాడి తర్వాత భారత సైన్యం అక్కడి స్థానికులను వందల మందిని అదుపులోకి తీసుకుంది. వారిని విచారించగా హషీం మూసా విషయం బయటపడింది. మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని కశ్మీరీలు వెల్లడించారు. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్లో పనిచేసిన మూసా తర్వాత లష్కరేలోకి సహాయకారిగా వచ్చి కరుడు కట్టిన ఉగ్రవాదిగా మారినట్టు వారు నిర్ధారించారు. పాక్ సైన్యంలో ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తోందని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. కొన్నిసార్లు రెడ్ హ్యాండెడ్ గా కూడా దొరికిపోయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ ప్రాంతంలో యువకులను ఉగ్రవాదులుగా మార్చేందుకు శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. క్యాంపును ఏర్పాటు చేసి అక్కడి యువతకు ఆయుధాలను వినియోగించడంలో శిక్షణను అందిస్తోంది. ఇందుకోసం శిక్షణ పొందిన మాజీ ఆర్మీ లేదా కమాండోల సహాయం తీసుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి. శిక్షణ అనంతరం భారత్ మీదకు ఉసిగొల్పుతోంది. తాజాగా హషీం మూసా కూడా పాక్ కమాండోగా పనిచేశాడని తేలడంతో ఉగ్రవాదులతో ఆ దేశానికి ఉన్న సంబంధాలు మరోసారి రుజువయ్యాయి. మరోపక్క పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. అయితే వారు 4 సార్లు భద్రతా బలగాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కల్గాం అడవుల్లో వారి ఉనికి ఉన్నట్లుగా గుర్తించి అక్కడికి వెళ్లగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో అడవుల్లోకి పారిపోయారు. ఆ తర్వాత కొకెర్నాగ్లో అక్కడికి సమీపంలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించినా వారు పారిపోయారు అని ఓ సైనిక అధికారి జాతీయ మీడియాకు తెలిపారు. మరోవైపు ఎన్ఐఏ కూడా ఉగ్రవాదులను ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. పహల్గాం దాడి సమయంలో ఉగ్రవాదులు 2 పర్యాటకుల సెల్ ఫోన్లను తస్కరించారు. కమ్యూనికేషన్ కోసం వాటిని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ ఫోన్లపైన నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.